బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, శివరాత్రి రోజున మహాశివునికి మనం పూజ చేసుకునేటప్పుడు ఎలాంటి పూలను వాడాలండి? అలానే ప్రసాదం కూడా ఆ రోజు నివేదన ఎలా చేయాలి? పరమేశ్వరుడికి నివేదన అంటే ఇప్పుడు పాయసాలు ఉండి అవండి ఇవ్వండి పెట్టం. మనం శివరాత్రి రోజు పెట్టుకోము, ఉపవాసం ఉంటాం కదా, కానీ పెట్టచ్చు పెట్టచ్చు. చెప్తాను దాని మీద. చాలా మంది పెద్దవాళ్ళు చెప్పే మాటలే చేయ ఇవి. ఏమో మన సొంత మాటలు కాదు. మామూలుగా మనం శివరాత్రి అంటే ఏం చేస్తాం? అభిషేకం చేసుకుంటాం ఇంట్లో. అభిషేకం చేసేటప్పుడు మామూలుగా జలాభిషేకం, నీళ్లు, మారేడు దళాలు కదా, భస్మము, వీటితోటి అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం చేసేటప్పుడు కొబ్బరికాయ ఒకటి చాలా ముఖ్యమైనది. కొబ్బరి నీటితోటి అభిషేకం చేస్తాం. ఈ కొబ్బరికాయకి 3 కళ్ళు ఉంటాయి. అవునండి కదా, అసలు త్రినేత్రమే దాని పేరే అది. ఆ 3 కళ్ళు ఉన్న కొబ్బరికాయ అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి అని చెప్తారు. కొబ్బరి నీళ్లు శివప్రీత్యర్థమే. శివుడికి దానంతట ఇష్టమైన కాయ ఇంకొకటి లేదని చెప్తారు పెద్దవాళ్ళు. మనం కొబ్బరికాయ కొట్టి టెంకాయ నీళ్ళతో అభిషేకం చేస్తాం కదా, మామూలుగా అందరి దేవుళ్ళకి చేసుకుంటాం. శివాభిషేకం అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది కొబ్బరి నీళ్ళతో చేస్తే. అయితే ఇక్కడ ఇంకొక సందేహం అండి, మరి అభిషేకం చేయాలంటే లింగ రూపంలో ఉండాలి కదా? అవును. మరి లింగ రూపంలో ఇంట్లో ఉంచుకోవచ్చా రమగారు? శివలింగాలు ఉంచుకోవచ్చు. శివలింగాలకి మనకి లింగ పురాణము, శివ పురాణము వాట్లలో ఎవరైనా శివలింగాన్ని ఉంచుకోవచ్చని, దానికి జాతి వైషమ్యం లేదని, జాతి గురించి ఆలోచించక్కర్లేదని చెప్పబడుతుంది. అయితే శివలింగాల్ని బోళ్ళనున్నాయి. శివలింగాల్లో మట్టితో చేసి పెట్టుకుంటారు, దారువుతో చేసే శివలింగాలు ఉంటాయి, చెక్కవి. అవునవును. తర్వాత ఏమో స్ఫటికలింగాలు, బంగారు లింగం పెట్టుకోగలిగే మహానుభావులు, అదృష్టవంతులు కొంతమంది ఉంటారు. రసలింగం, పాదరసలింగాలు. అక్కడి నుంచి నర్మదా నదిలో బాణలింగాలు అంటారు. నర్మదా నదిలో దొరుకుతాయట. ఇట్లా కోలగా ఉంటుందన్నమాట, పానువట్టం ఉండదు. ఆ రాయే ఇట్లా లింగ రూపం ఇట్లా గుండ్రంగా ఉంటుంది. అవి తెచ్చి పానువట్టం చేయించి అందులో పెట్టుకుంటారు. శివలింగం ఆనుచానంగా మన ఇళ్లలోనే ఉందనుకోండి, మన ఇంట్లోనే ఉంది, మనం తాత ముత్తాతలు ఎవరో నుంచి వస్తుంది, ఆనుచానంగా వచ్చే శివలింగానికి అభిషేకం ఎట్లా చేయాలి వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. కొత్తగా శివలింగం తెచ్చి పెట్టుకోవాలనుకునే వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికో వెళ్తాం, షిరిడీకి వెళ్ళిన శివలింగాలు అమ్మకానికి కనపడతాయి. ఎక్కువగా మనకి దేవాలయాల దగ్గర శివలింగాలు కనిపిస్తూనే ఉంటాయండి. సందేహం, దానికి ఏమన్నా అంటే కొలత లెక్క ఉంటుందా రమ్మగారు? ఏదైనా బొట్టనవేలు మించి పెట్టుకోకూడదు, చిన్న లింగం. అయితే శివలింగానికి జలాభిషేకం చాలా మంచిది. అనునిత్యం రోజు నీళ్లు పోయాలి, నీళ్లల్లోనే ఉంచాలంటారు. మంత్రంతో సాంగంగా ఎలా మన నమక చమకాలతో చేసుకోగలిగి చేతొచ్చిన వాళ్ళకి చేస్తారు. అలా కాదు, మాకు ఆసక్తి ఉంది, మేము చేసుకోవాలనుకుంటున్నాం అంటే కొంత నియమం పాటించి దానికి ఎట్లా చేయాలంటే, నేను చెప్పానని అనుకోకూడదు. అది మీకు ఇంటికి పురోహితుడు ఎవరైనా రెగ్యులర్గా అలవాటు ఉండి ఒకటి, లేదా మీరు ఒక దేవాలయానికి వెళ్తూ ఉంటారు, ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళని అడిగి మీ ఇంట్లో పెద్దవాళ్ళ అనుమతితోటి తెచ్చిపెట్టుకోవచ్చు. ఈ 3 మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. రమగారు చెప్పడం కాదు, మొదట మన పెద్దవాళ్ళు నీకు అట్లా చేసుకోవాలనుందంటే నీకు ఇంత నియమం ఉండాలి. ఓ రోజు చేసి ఓ రోజు మానేసి చేయకూడదు. నిత్యము నువ్వు ఆ నియమం పాటిస్తూ చేసుకోగలిగితే చేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, నేను ఇంకో మెథడ్ చెప్తున్నా. రేపు శివరాత్రి ఉంది, మనకి ఇంట్లో పురోహితుడు ఎవరో ఉంటారు. మన ఇంట్లో పెళ్ళిళ్ళకి ఏదైనా సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కేదారేశ్వర వ్రతము, తర్వాత ఏమో మామూలు పూజలు అప్పుడు పిలుచుకుంటాం అనుకో, ఆయన్ని అయ్యా మా ఇంట్లో అభిషేకం చేసుకోదలుచుకున్నామండి అంటే ఆయనే తన దగ్గర ఉన్న శివలింగం పట్టుకొచ్చి మన ఇంట్లో అభిషేకం చేస్తారు. ఆయన శివలింగం ఆయన పట్టుకెళ్తారు, మన ఇంట్లోనే ఉండక్కర్లేదుగా, అంతే, తెప్పించుకోవచ్చు ఒక పద్ధతి. ఇంకోటి మృణ్మయలింగంతో, మట్టి లింగాలకి మృత్లింగం అంటాం. ఇది మా సహస్రలింగార్చన అవి చేస్తారు, ఏకాదశి రుద్రం చేస్తారు అక్కడ కూడా. అంటే సహస్రలింగార్చన అంటే 1000 శివలింగాలు మట్టితోటి చేసి వాటిని శివలింగాకృతిలో పెట్టి దానికి అక్కడ ఆ రూపానికి అభిషేకం చేసేది. మనం మన పురోహితుడిని కనుక సంప్రదిస్తే, మీరు ఇంట్లో లింగార్చన చేసుకోదలుచుకుంటే అలా చేయించుకోవచ్చు. శివరాత్రి నాడు మన ఇంట్లోనే ఉండక్కర్లా. బాగుందండి, ఇది కూడా చేసుకోవచ్చు కదా. మనం బ్రాహ్మణులు ఎవరైనా ఈ సంవత్సరం కుదరలేదు అనుకోండి, ఇది మనసులో పెట్టుకోండి. మీకు ఇది చేసుకోవాలని ఉంటే ఇంట్లోనే మనం ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవాలి, లేదా రుద్రాభిషేకం లింగాభిషేకం చేసుకోవాలి. దేవాలయానికి వెళ్తే అక్కడ చాలామంది జనం ఉంటారు, మనమే చేసుకుని అందరినీ పిలుచుకోదలుచుకుంటే
ఇట్లా మనం మన పురోహితుడి ద్వారా ఏర్పరచుకోవచ్చు. ఓకే. ఈ శివలింగాలు అవి ఏంటంటే ఓ రోజు షోకేస్లో పెట్టి ఓ రోజు పూజా మందిరంలో పెట్టి చేయకూడదమ్మా. ఇంట్లో మన ఇంట్లో దేవుని షోకేస్లో ఉండే మందిరంలో శివలింగాన్ని తీసుకొచ్చి ఈ పూట పూజ చేసి వాళ్ళ ప్రాణప్రతిష్ఠ చేసి రేపు మళ్ళీ కడిగేసి షోకేస్లో పెడతా అని అనకూడదు. ఇది పొరపాటు. మీరు అట్లా ప్రాణప్రతిష్ఠ చేసి పూజించదలుచుకుంటే నిత్య పూజలో ఉంచుకోవాలి దాన్ని. దానికి తగ్గ నియమం పాటించాలి. ఆ నియమాన్ని మీ పురోహితుడు కానీ మీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ నిర్ధారించాలి. ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం కొబ్బరికాయల గురించి మాట్లాడుతాం. కొబ్బరి నీళ్లతోటి అభిషేకం చేయటం. మామూలుగా మనం ఏం చేస్తాం, పంచామృత అభిషేకాలు చేస్తారు. పంచామృతాలు కుదరకపోతే ఒట్టిగా కొబ్బరి నీటితో అభిషేకం చేసినా కూడా పరమేశ్వరుడికి మహాప్రీతట. ఆ కొబ్బరికాయ నివేదన, ఆ ముచ్చుకలు తీసేయటం, స్వామికి నివేదన చేయటం. కొబ్బరికాయలు, తర్వాత ఏమో ఎండు ద్రాక్ష, అవి బాగా ఇష్టం పరమేశ్వరుడికి అని చెప్తారు. ఇప్పుడు ఈ నివేదన ఈ మహాశివరాత్రికి చేసేవి ఏం చేస్తారంటే మన ఖర్జూరాలు అవి ముక్కలు చేసి ఎండు కొబ్బరి, ఖర్జూరాలు, కిస్మిస్లు అలాంటివి నివేదన పెడతారు. పాయసము, పెరుగన్నము కూడా పెట్టచ్చు. అది నివేదన చేశాం కాబట్టి ప్రసాదంగా స్వీకరించవచ్చు. భక్ష్యాలు అవి చెయ్యరు, నూనె పదార్థాలు చెయ్యరు, అన్నం పెడతారు. ఆ అన్నం ఏంటంటే పెరుగన్నం కానీ పాలన్నం కానీ, పాయసము, క్షీరాన్నము లేదా పెరుగు అన్నము చేసుకోవచ్చు. చేసినది నివేదనగా మనం అంటే అది కడుపు నిండా తినేలాగా చేసుకోవటం అలా కాకుండా ప్రసాదంగా చేసి నివేదన పెట్టచ్చు మన ఇంట్లో చేసుకుంటే. కొబ్బరికాయలు ఎలాగో పెడతాం, అరటిపళ్ళు, పళ్ళు, ఫ్రూట్స్ ఏవైనా పెట్టచ్చు. అక్కడి నుంచి పువ్వులు, ఏ పువ్వులతో పూజ. అయితే ఈ మామూలుగా శివారాధనలోనే శివుడి యొక్క శాపానికి గురైన కేతకి పుష్పాలు పనికిరావు. ఏవి? మొగలి పువ్వులు పనికిరావు పూజకి. తర్వాత సంపెంగలు కూడా పనికిరావు. అది నిషేధం ఉందట. సంపంగి, కేతకి ఈ రెండిటికి నిషేధించాడు శివుడు అని చెప్తారు. మిగిలిన అన్ని పువ్వుల పూజ, గడ్డి పువ్వుల పూజ కూడా శివుడికి ఇష్టం. తుమ్మి పువ్వులు ఊరికే రాలి పడుతూ ఉంటాయి, ముళ్ళ చెట్టు, తుమ్మి చెట్టు అంటే అవి కూడా పనికొస్తాయి. గన్నేరు పువ్వులు, పచ్చగన్నేరులు దొరుకుతాయి. మన దాన్ని ఏమంటారు, పచ్చగన్నేరు. మామూలుగా ఆ గన్నేరు పువ్వులని, కాయలని విషంలాగా వాడతారు. ఆ పువ్వులు కూడా శివాలయాల్లో గన్నేరు చెట్లే కనపడతాయి, పచ్చగన్నేరు కనిపిస్తుంది. ఆ పువ్వులు కూడా ఆయనకి ఇష్టమే. పున్నాగ పువ్వులు కూడా శివార్చనకి పనికొస్తాయి. అసలు శివుడికి పనికిరాని పువ్వే లేదు. ఇవి రెండు తప్ప, ఈ రెండు తప్ప. ఓహో. ఇలా ఈ పువ్వులతోటైనా పూజ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ విషయం చెప్తున్నానా, ఇక్కడ ఇంకొక మంచి విషయం చెప్పాలని ఉంది నాకు. ఏంటమ్మ గారు? మొగలి పువ్వుల పూజ పనికిరాదు కదా. అవును. మొగలి పువ్వులతోటే శివుడికి పూజ చేసేటువంటి ఒక అద్భుతమైన దేవాలయం ఉంది, పరమ పురాతనమైనది, హైదరాబాద్కి దగ్గరలో. ఎక్కడ రమ్మగారు? మెదక్కి దగ్గర. అది సంగారెడ్డి జిల్లా అంటారు. జరాసంగం దాని పేరు. జా కాదు, ఝా, రెండో ఝా. జరాసంగం దాని పేరు. కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం అది. అక్కడ ఒక కేతకీ వనం ఉంది, మొగలి తోటలు ఉన్నాయిట ఆ ప్రాంతంలో. అక్కడ ఒక కుండ ఉందట. ఎప్పుడో కృతయుగంలో ఒక రాజుగారు ఆ ప్రాంతంలో ఉండే రాజుకే, మరి ఆ దగ్గర కాదు, ఇక్కడెక్కడో ఉండేవాడు హైదరాబాద్ చుట్టుపక్కల్లో. ఆయనకు ఒక చర్మ వ్యాధి ఉండేదట, చాలా బాధపడేవాడు. అయితే ఒకసారి ఆయన అడవికి వెళ్ళాడు, వేటకి వెళ్ళి చీకటి పడిపోయింది. ఆయన ఇంటికి రాలేక దాహం వేస్తోందని నీళ్ళ కోసం వెతికి 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 ఈ మొగలి తోటల దగ్గర ఉన్నటువంటి నీళ్లు తాగాడు. తాగిన తర్వాత అప్పుడు బాగా అలసిపోయాడు. ఆ నీళ్ళని మొహం మీద, ఒంటి మీద పోసుకున్నాడు. చల్లగా ఉంటే, నీరు తగిలితే హాయిగా ఉంటుంది. తర్వాత ఆయనకు తెలిసింది తనకు ఒళ్ళు దురదలు అవి లేకుండా పోయాయి అని. దేనివల్ల పోయాయి అంటే ఆ నీటి వల్లే తనకి పోయింది చర్మవ్యాధి అని తెలిసిపోయింది పూర్తిగా ఆయనకి చర్మవ్యాధి. అప్పుడు ఆయన అక్కడ ఆ ప్రాంతంలో వెతికి, అక్కడ ఈ నీరు కనిపిస్తుందా, అక్కడ ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకుని పూజ చేసుకున్నాడు పొద్దున. ఆ రాత్రి ఆయనకి కల వచ్చిందట, పరమేశ్వరుడు ఈ ప్రాంతంలో నన్ను ప్రతిష్ఠ చెయ్యి నువ్వు అని. ఆ రోజు ఆయనకి ఏ పుష్పాలు దొరక్క పక్కనే ఉన్న కేతకి వనంలో వాసనలు, మొగలి వాసన వస్తుంటే, ఆ వాసనే నీకు సమర్పిస్తున్నాను స్వామి అని చెప్పాడట. పువ్వులు లేవు, వాసనే. ఏ గంధం అయితే వస్తోందో ఆ గంధం నేను నీకు సమర్పిస్తున్నాను, ఆ పుష్పాలతో నాకు పూజ చేయించమని చెప్పాడు పరమేశ్వరుడు. అక్కడ ఆయన ఒక శివాలయం కట్టించారట. కృతయుగంలో కట్టిన శివాలయం, ఆలయం పోయింది. తర్వాత కాలంలో మళ్ళీ కట్టబడింది. సంగమేశ్వర స్వామి అక్కడ ఒక నది ఇది ఉంది కదా, కుండ్రంలాగా ఉంది కదా, అదేదో ఏమంటారంటే దాన్ని అష్టతీర్థం అంటారు. ఆ నీళ్లు చాలా మహిమగలవని చెప్తారు. అక్కడ ఒక చోట నుంచి దానికి నీళ్ళు వస్తాయట. ఆ నీళ్లు కాశీ నుంచి వస్తున్నాయని ప్రతీతి.
ఇక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చినటువంటి స్వామీజీ ఒక ఆయన కాశీ వెళ్ళి తన దండాన్ని అక్కడ పాడేసుకున్నారట. ఆ దండం ఆ నీళ్ల ద్వారా ఈ కుండంలో తేలిందట. ఓ, అద్భుతం కదండి. అద్భుతమైన విషయం, అదే చెప్తారు. చాలా మంచిది, చాలా బాగుంటుంది. చిన్న దేవాలయమే కానీ అత్యంత పురాతనమైనది. ఎక్కడా ప్రపంచంలో లేని మొగలి పువ్వుల పూజ ఇక్కడ ఇక్కడ పరమేశ్వరుడికి జరుగుతుంది. ఇప్పుడు కూడా అనునిత్యం ఉన్నది. అలానే జరుగుతుందండి. ఉన్నది, ఇప్పటికీ ఉంది. ఆహాహా. ఇప్పుడు మనం ఆ కుండం అని చెప్పుకుంటున్నామా, ఆ కుండంలో భిక్ష, మధ్యాహ్న భిక్ష అని వేస్తారు, అన్నం పెడతారు. ప్రవాహమేమో అట్నుంచి వస్తుంది, వీళ్ళు వేసిన అన్నం ఇట్నుంచి వెళ్ళిపోతుంది. నీరు వస్తుంది అట్నుంచి, అన్నం మాత్రం ఇక్కడ నిలవదు, అన్నం మాత్రం అటు వెళ్ళిపోతుంది. రెండు ఉంటాయి ఒకే చోట. ఒకటి నీరు వచ్చేది, మనం వేసింది పువ్వులు అవి కూడా వెళ్ళిపోతాయి. మనం జ్వాల దీపం పెడితే దీపం కూడా వెళ్ళిపోతుంది. చాలా విచిత్రమైనది, ప్రకృతి సిద్ధమైన వింటే బహుశా ఇది. కానీ అక్కడ ఉన్న భగవంతునికి ఆ రకమైన ఆయన ప్రీత్యర్థమే ఇట్లా జరుగుతుందని చెప్తారు. చాలా విశేషమైంది. ఆ అష్టకుండంలో ఉన్న తీర్థాన్ని, నీటిని చల్లుకుంటే చర్మ వ్యాధులు నశిస్తాయని చెప్తారు. పురాతన కాలంలో ఉన్నంత మహత్యం ఉందా లేదా అనే ప్రశ్నల కంటే నమ్మికతోటి చేయటమే కదా. అంతే అంతే కదా. కాబట్టి పరమేశ్వరుడికి అన్ని పువ్వులతో పూజ చేయండి. మొగలి పూలతో మనం పూజించకూడదు. ఆ పూజ జరిగే దేవాలయానికి వీలైతే చూడండి, జరాసంగం, కేతకీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ పేరు. తర్వాత మనం ఈ పూజ చేసుకునే రోజున శివరాత్రి నాడు కొబ్బరికాయ నివేదన చేసుకోవటం, తర్వాత ఖర్జూరాలు, కిస్మిస్లు లాంటివి నివేదన చేసుకోవచ్చు. పాయసము, తర్వాత పెరుగన్నము కూడా నివేదన చేయొచ్చు. అది ప్రసాదం కాబట్టి మనం అది తింటానికి కంచం పెట్టుకుని తినకూడదు. ప్రసాదం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో తింటే ఇక దాన్ని ప్రసాదం అనడానికి వీల్లేదు. ప్రసాద స్వీకారం ఎట్లా, చేత్తోనే. అంతే. అట్లా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. తప్పకుండా రమ్మగారు. కానీ చాలా మంచి విషయాలు చెప్పారండి. నమస్తే. నమస్తే చెయ్యి.